వైసీపీ రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ గుడూరి శ్రీనివాస్ నామినేషన్ కార్యక్రమానికి కార్యకర్తలు పలువురు ముఖ్య నాయకులు హాజరయ్యారు. స్థానిక పార్టీ కార్యాలయం నుంచి భారీ ఊరేగింపుగా బయలుదేరి వెళ్లి నామినేషన్ వేశారు. ముందుగా పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం జగన్ గత 5 ఏళ్లుగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే మళ్లీ వైసీపీ ప్రభుత్వాన్ని గెలిపిస్తాయని శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు. తారీఖు 10 గంటల 47 నిమిషాలకి నేను నామినేషన్ దాఖలు చేస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు నేను రాజకీయాల్లో వచ్చాను. మేము 5 సంవత్సరాల్లో మంచి సంక్షేమం అభివృద్ధి చేసాం. రాష్ట్రాన్ని మంచి విద్యా వైద్యం అందించాం. అన్ని కులాల వారికి అన్ని రకాల పథకాలు అందించాం. అగ్రకులాల్లోని పేదలకు కూడా ఈబీసీ నేస్తం, కాపు నేస్తం ఇచ్చాం. బీసీ సాధికారిత అంటే 25 పార్లమెంట్ సీట్లు 11 సీట్లు కేవలం బీసీలకే కేటాయించిన ముఖ్యమంత్రి దేశంలో ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారే. రానున్న రోజుల్లో మేము చేసిన పనుల వల్ల మేము చూపించిన నిజాయితీ నిబద్ధత వల్ల 200 సీట్లు 25 పార్లమెంట్ సీట్లు 175 అసెంబ్లీ సీట్లు మేము గెలుస్తామని చెప్పి గట్టి నమ్మకంగా ఉన్నాను. ఈ దేవుణ్ణి కూడా ప్రార్థిస్తున్నాం మా పార్టీ విజయం కోసం. అందరికీ నమస్కారం.